అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలండి. ప్రియులారా, దేవునితో దగ్గర సంబంధం లేదంటే కనుక దేవునితో అన్యోన్య సహవాసం గల వారి యొక్క ఆలోచన విధానాలు అనేవి చాలా ఉన్నతంగా ఉంటాయండి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే వాళ్ళకి దేవునికి మధ్యలో ఒకవేళ చిన్న ఎడబాటు కలిగినా కానీ ఇమ్మీడియట్గా గుర్తుపట్టేసి దేవునితో వాళ్ళు గడిపే విధానం కానీ, దేవుణ్ణి వాళ్ళు వేడుకునే విధానం కానీ, దేవునితో వాళ్ళు మనవ చేసుకునే విధానంలో కానీ చాలా మార్పులు వస్తూ ఉంటాయి. దావీదు గారి జీవితం మనం చూస్తే కనుక బత్షెబ విషయంలో ఆయన ఒక పొరపాటు చేసిన తర్వాత ఆయన వెంటనే దేవునితో చేసే ప్రార్థన ఎలా ఉంటుందో మనం 51వ కీర్తనలో మనం చూడవచ్చు. 51వ కీర్తనలో ఆయన అంటారు, అయ్యా నీ రక్షణ ఆనందాన్ని నాకు మరలా పుట్టించుము, నీ సన్నిధుల నుండి నన్ను త్రోసివేయకుము, పరిశుద్ధాత్మ నా ఎదురు నుండి తొలగించొద్దు. అంటే ఎప్పుడైతే మనం పాపంలో పడిపోతామో అప్పుడు ఆటోమేటిక్గా దేవునికి మనకి మధ్యలో ఒక ఎడబాటు, ఒక దూరం అనేది మనం ఏర్పరచుకుంటాం. కనుక మనలో ఎప్పుడైనా కానీ ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు వెంటనే మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే, దేవునితో ఎడబాటు ఉంది అనడానికి సిమ్టమ్స్ లేదంటే కనుక సూచనలు లేదంటే కనుక లక్షణాలు ఏంటి అనగానే మనలో ఆనందం తగ్గిపోతుంది, సంతోషం తగ్గిపోతుంది, సమాధానం తగ్గిపోతుంది, ప్రేమ తగ్గిపోతుంది, నిరీక్షణ తగ్గిపోతుంది, భక్తి జీవితంలో మార్పులు ఎన్నో వస్తూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఆ మార్పులకు అనుగుణంగా మనం మారిపోకూడదండి. వాక్యంలో ఉన్నటువంటి విధానంగా మన జీవితాలను సరిచేసుకోవాలి. అసలు ఇలాంటి ఎడబాటే రాకుండా ఉండాలంటే, ఆత్మీయ జీవితం ఎండిపోకుండా ఉండాలంటే, ఆత్మీయంగా మనం ఎల్లప్పుడూ ఫలించాలంటే దేవుడు దానికి ఒక చక్కటి విధానం మనకి బైబిల్లో ఉంచినట్టుగా మనం గమనించవచ్చు. ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్త మనం చూస్తే 15th చాప్టర్లో 5th వర్స్ మనం చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం మనం చూస్తే కనుక 5వ వచనంలో మనం ఆలోచిద్దామండి. మంచి విషయాలు మనకున్నాయి చూడండి. 5వ వచనం మనం చూస్తే, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. చూసారా చక్కగా ఉందో? ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. చూసారా చక్కగా ఉందో? మనం ఆయనలో ఉండాలి, ఆయన మనలో ఉండాలి. అప్పుడు మనం బహుగా ఫలించగలం. ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేమండి. ఏదో చేసామని మనం ఫీల్ అవుతాం అంతే. చూడండి, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె, ఆకు కూడా వాడకుండా తన కాలంలో మళ్ళీ ఫలమిచ్చే చెట్టు అంటే అది అలా మనం ఉండాలంటే ఇదిగో నీటి కాలువల యొరన నాటబడినది అంటే దాని అర్థం మనకి అలా చెప్పారు కానీ జీవజలంలో మనం ఉండాలి, జీవజలం కలిగి మనం ఉండాలి, జీవజలం యొద్ద మనం ఉండాలి. అనగా దేవుడు మనలో ఉండాలి, మనం దేవుని యొద్ద ఉండాలి, విశ్వాసంలో ఉండాలి. మనం అనేకులకు మాదిరిగా మనం జీవించగలగాలి. అంటే క్రీస్తులో మనం నిలిచి ఉంటే, క్రీస్తు మనలో నిలిచి ఉంటే, అనగా వాక్యానుసారంగా మనం ఉండగలిగితే గనక వాక్యం మనలో ఉండాలి. అందుకే దావీదు గారు అంటారు, దేవా ఇదిగో నీ ఎదుట నేను పాపము చేయక ఉంటున్నట్లు నా హృదయంలో వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాను. ఒకటేనండి, ఈ ఉదయకాల సమయంలో మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, మనం బహుగా ఫలించాలంటే ప్రేమ, సంతోషము, శాంతి, సమాధానం, ఆశా నిగ్రహము ఇవన్నీ కూడా మనలో రావాలంటే మనం వాక్యంలో ఎల్లప్పుడూ ఉండగలగాలి, అంటు కట్టబడాలి. ఎప్పుడు కూడా ఆయనతోనే మనం ఉండగలగాలి. ఆయనకి వేరుగా ఉండే ప్రయత్నం మనం చేయకూడదు. ఎప్పుడు వస్తుంది ఆయనకి మనకి ఎడబాటు అనగానే మనకి యాకోబు పత్రికలో మనకు కనబడుతుందండి. ఏంటి ఎందుకనగానే, ఇదిగో ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఎవడైతే ఈ లోకంతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. కనుక ప్రియులారా, లోకాన్ని ఎప్పుడు అయినా కానీ ప్రేమించకుండా, అస్సలు ప్రేమించకుండా, దాన్ని వైపే చూడకుండా శరీరాశ, నేత్రాశ, జీవపటము ఇవన్నీ రాకూడదు అనుకుంటే కుదరదండి. ఎందుకంటే వాటి మీద శ్రద్ధ మనం తీసేసి దేవునిలో ఫలించాలి. ఏ విధంగా ఫలించాలి? ప్రార్థన, సహవాసము, వాక్యము, రొట్టె విరుచుట, వీటిలో ఎడతెగక ఉండి మనం ఆయనతోనే ఉంటే కనుక తప్పకుండా ఆయనతో ఫలిస్తామండి. ఆయనతో ఫలించామంటే ఆటోమేటిక్గా దూరం అయిపోతాయి. కనుక ఎల్లప్పుడూ ఫలించే ఒక మంచి చెట్టుగా, మంచి వ్యక్తిగా మనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థన చేసుకుందామని ప్రతి ఒక్కరు తలలో ఉంచి ప్రార్థనలోకి భావించండి. ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల దేవ,
పరిశుద్ధుర మహోన్నతర తండ్రి, ఎన్నో లోతైన విషయాలు ప్రభువా ఈ డివోషన్స్ ద్వారా మాతో మాట్లాడుతూ మమ్మల్ని తండ్రి ఆత్మీయంగా బలపరుస్తూ మీ చిత్త ప్రకారంగా వృద్ధి చేస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. దేవా, ఎవరైతే ఈ డివోషన్స్ చూసి తండ్రి బలపడుతున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీ చిత్త ప్రకారంగా దీవించండి. మీ ఆలోచనలు తండ్రి స్థిరపరచండి. తండ్రి, డివోషన్స్ తండ్రి అనేక మందికి షేర్ చేస్తున్న బిడ్డలను కూడా మా తండ్రి మీ చిత్త ప్రకారం జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి. తండ్రి, ఈ పరిచర్య తండ్రి ముందుకు సాగడానికి ఎవరెవరైతే ప్రార్థిస్తున్నారో, ఎవరెవరైతే ఆర్థికంగా సహకారం నిలబడుతున్నారో, ఎవరెవరైతే తండ్రి మీ యొక్క ఆలోచన నిమిత్తం నడుచుకుంటున్నారో వాళ్ళందరినీ తండ్రి ప్రేమించండి, దీవించండి, ఆశీర్వదించండి. తండ్రి, మీ చిత్తమైతే మేమందరం మరలా కలుసుకునే ధన్యతను అనుగ్రహించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి పెట్టుకుని చున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.